మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మహేష్ గౌడ్ మీనాక్షిపై తెలంగాణలో ఒక్క కేసు కూడా లేదని ఆయన అన్నారు. ఓ ప్రైవేట్ కేసు విషయంలో నోటీస్ మాత్రమే ఇచ్చారు. పసలీని పట్టుకుని దుర్బుద్ధితో బీజేపీ ప్రవర్తించిందని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఆర్వోను ఉరివేసిన తప్పు లేదని మహేష్ గౌడ్లో చిట్చాట్లో మాట్లాడారు. రైట్గా మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మీరన్నట్టుగా కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్చాట్ చేశారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు మొన్న దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనమైనటువంటి మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ, ఈ రెండు అంశాలపై కూడా ప్రధానంగా వారు మీడియా మిత్రులతో చర్చించారు. దాంట్లో ఒకటి ప్రధానంగా మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి అంశం, తాను 4 రోజుల పాటు అటు మధ్యప్రదేశ్ లో ఉండడం జరిగింది. అదైతే నామినేషన్కి సంబంధించినటువంటి అంశమైతేనేమి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో వారందరితో కూడా మాట్లాడి ఎన్నికకు సంబంధించినటువంటి అన్ని ఎన్నిక ఏర్పాట్లు, ఎన్నిక ప్రక్రియకు సంబంధించినటువంటి వాటన్నిటిలో కూడా తాను కూడా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ ఏదైతే మీనాక్షి నటరాజన్కు అవకాశం ఇవ్వడం, ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది గాంధేయ సిద్ధాంతాన్ని పాటిస్తారు, మా పార్టీలో కానీ మిగతా ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళలో. అందులో ఒకరైనటువంటి మీనాక్షి నటరాజన్కు రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు, మల్లికార్జున ఖర్గే. అయితే ఆ అవకాశాన్ని ఒక మహిళ రాజ్యసభలో, అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం, మోడీయే స్వయంగా ఈ రాజ్యసభ ఎన్నికకు సంబంధించినంత కూడా మానిటరింగ్ చేశారు. దాంట్లో ఆర్ఓ చేసినటువంటి తప్పును కూడా ప్రస్తావిస్తూ ఈ ఆర్ఓ చేసిన పనికి ఉరి తీసినా తప్పు లేదని చెప్పేసి కూడా పిసిసి చీఫ్ చాలా ఘాటుగా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మీనాక్షి నటరాజన్ విషయంలో దేశవ్యాప్తంగా బీజేపీతో సహా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ మా పార్టీ ఇట్లా చేసి ఉండకపోతే బాగుండేదని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా మీనాక్షి నటరాజన్ విషయంలో వారి బీజేపీ సమర్థించేలాగా మాట్లాడింది తప్ప ఒక మహిళ, ఒక గాంధేయవాదికి జరిగినటువంటి అన్యాయంపై ఎందుకు బీఆర్ఎస్ స్పందించలేదు, బీఆర్ఎస్ వారికి ఎందుకు అండగా నిలబడలేకపోయింది అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావించారు. ఇక రెండోది, మొదటి నుంచి ఈ లీక్ వీరులు ఎవరైతే మీనాక్షి నటరాజన్ విషయంలో మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మంత్రి కానీ లేకపోతే రాష్ట్రం నుంచి చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి కామెంట్స్పై మాట్లాడుతూ కూడా ఎవరైనా లీక్ వీరులు ఉంటే లీక్ వీరులపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు, ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా దానిపై ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వారు ప్రకటించారు. అయితే ఇది ఒక అంశం. అయితే రెండోది, షోకాజ్ నోటీసుల విషయంలో రాష్ట్రంలో ఇప్పటికీ ఒకటి పాలకృతికి సంబంధించినటువంటి అంశము, రెండోది ఇటు షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి అంశం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి సంబంధించినటువంటి అంశం. అక్కడ షబ్బీర్ అలీ ఏదైతే గతంలో వచ్చినటువంటి ఒక ఆడియో విషయంలో రీసెంట్గా ప్రచారం జరుగుతుంది, దానిపై వారు స్పందిస్తూ నేను నా నిజాయితీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు, నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను ఒకటే పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి ఈరోజు పిసిసి చీఫ్ దాకా ఎదిగారంటే నా పార్టీతో పాటు పక్క పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా తెలుసు నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది, నేను అవినీతి చేస్తానా లేదా, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ నాకున్నటువంటి నా రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రతిపక్షాలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తెలుసు. కాబట్టి వారు మాట్లాడినటువంటి మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక ప్రతిపక్షాలు కూడా అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కూడా నేను ఎలాంటి వాడినో నాపై చేసినటువంటి ఆరోపణలపై వారే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా వారు చెప్పారు. ఇక షోకాజ్ నోటీసు ఖచ్చితంగా షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది, దానిపై వారు కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా దానిపై షబ్బీర్ అలీ
దానిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక అభివృద్ధి విషయంలో అయితే కొంతమంది నాకు సీఎంకో లేకపోతే సీఎంకు కొంతమంది మంత్రులకు కొంత గ్యాప్ ఉందని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ కాదు, ఖచ్చితంగా మేమందరం కలివిడిగా కలిసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నెక్స్ట్ ఏదైతే రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఇటు బీజేపీ కిషన్ రెడ్డి విషయంలో బొగ్గులో రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వల విషయంలో కానీ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కేంద్ర మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానిపై విచారణ చేయండి, ఒకవేళ దోషులుగా ఎవరైనా తేరితే వారిపై చర్యలు కూడా తీసుకోండి అని చెప్పేసి పిసిసి చీఫ్ ప్రకటించారు. ఇక రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.